వైద్య రంగంలో కమిషన్ దందా రిఫరల్ కేసులను ప్రోత్సహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ యగ్గన శ్రీనివాస్. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు హాజరైనట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీపై కమిషన్ల కోసం ప్రకృతి ప్రాణాలతో చెలగాటం అనే వార్తా కథనానికి బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రచురించింది. దీనిపై ఈ సమావేశం నిర్వహించామని వారు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తూ కమిషన్ దందా రిఫరల్ కేసులతో ఆసుపత్రిలో నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య రంగానికి ఇదొక మాయని మచ్చగా కొన్ని ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సూచించిన నియమాల ప్రకారం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఆసుపత్రులను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. I am Secretary Dr. Kumar Gaur, మంచిర్యాల ఆర్థోపెడిక్ అసోసియేషన్ సర్జన్స్ అసోసియేషన్. ఈరోజు ఇక్కడ మీటింగ్ అవ్వడానికి మాకు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రిఫరల్ సిస్టాన్ని అంతం చేయడం. రోజు రోజుకు మన వైద్య రంగంలో ఈ రిఫరల్ సిస్టమ్ అనేది పెరుగుతూ పోతుంది. కమిషన్ వ్యవస్థ కానీ రిఫరల్ సిస్టమ్ కానీ ప్రతిదానికి ఏ విషయమైనా కానీ ఒక పేషెంట్ పంపించినందుకు రిఫరల్ అమౌంట్ అని అడగడం. దీనివల్ల డాక్టర్లకు బెనిఫిట్ జరగట్లేదు, పేషెంట్లకు బెనిఫిట్ జరగట్లేదు. కాబట్టి ఈ రిఫరల్ సిస్టాన్ని అంతం చేయడం ఈ మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. కాబట్టి ఈరోజు మేము పెద్ద నిర్ణయం తీసుకున్నాం. మాతో పాటు మిగతా డాక్టర్లు కూడా అందరూ కలిసి నడవాలని. అసోసియేషన్ వైద్యుల వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులను కమిషన్ రిఫరల్ కేసుకు పంపించామన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ కార్యదర్శి కుమార్ గౌడ్ ఇక నుంచి తమ ఆసుపత్రుల్లోనే వైద్యం అందిస్తామని తెలిపారు. మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వైద్యులు కూడా తమతో కలిసి రావాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కమిషన్ల కోసం రిఫరల్ కేసులను కార్పొరేట్ ఆసుపత్రులకు పంపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేవలం ఆర్థోపెడిక్ సర్జన్ వైద్యులు ముందుకు వచ్చి రోగులకు సరైన చికిత్స అందించడం మంచి పరిణామమని కొనియాడారు. మిగతా డిపార్ట్మెంట్లకు చెందిన వైద్యులు కూడా తమతో కలిసి వచ్చి రోగులకు సరైన వైద్యం అందించేలా కృషి చేయాలని కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ యగ్గన, టీఎస్ఎంసీ మెంబర్. ఇవాళ ఒసామ్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మంచిర్యాల్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమింగ్ మూమెంట్ అండ్ రాష్ట్ర చరిత్రనే ఒక లిఖించదగిన రోజు. రిఫరల్ యాజ్ వెల్ as కమిషన్ వ్యవస్థకి అపోజిట్గా ఒక నినదించి అది ఏ హాస్పిటల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాంటి హాస్పిటల్స్కి ఎట్టి పరిస్థితుల్లో మా సహకారం ఉండదు అని చెప్పి ముందుకు రావడము ఇది చాలా సంతోషకరమైన విషయము, మోస్ట్ వెల్కమింగ్ మూమెంట్. అయితే వీరికి టీఎస్ఎంసీ నుండి ఒసామ్కి మా పూర్తి సహకారాలు ఉంటాయి. అలానే ఈ ఆర్థోపెడిక్ మంచిర్యాలే కాకుండా ఆర్థోపెడిక్ త్రూఅవుట్ ద స్టేట్ ఒక స్టాండ్ తీసుకొని ముందుకు రావాలని, ఆర్థోపెడిక్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అందరూ ముందుకు వచ్చేసి ప్రజా సంక్షేమం కోసం పాటుపడి వైద్యో నారాయణో హరి అని ఏదైతే నినాదం ఉన్నదో, ఒకప్పుడు వైద్యుడు అంటే దేవుడితో సమానం, అలాంటి ఆలోచన మళ్ళీ పునరావృతం కావాలని ఆకాంక్షిస్తూ వీఆర్ విత్ యూ ఒసామ్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మంచిర్యాల్. అండ్ ఈ నిర్ణయం ఎవరు తీసుకొని వచ్చినా కానీ వారికి పూర్తి సహకారం ఉంటుంది. వాటితో పాటు ఇలా ఈ హాస్పిటల్స్ ఎవరైతే ఎక్స్ట్రీమ్ అనెథికల్గా ఎంకరేజ్ చేస్తున్నారో వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి.